నా పేరు హరీష్. అందరికీ నమస్కారం. నేను ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ని. తిరుపతిలో చదువుకున్నాను. మన తిరుపతిలో కాదు, మన ఏపీలో ఎక్కడ ఉద్యోగాలు లేక, నేనే కాదు నాలాగా యువత ఎన్నో మంది ఉద్యోగాలు లేక బెంగళూరు, చెన్నై, మహారాష్ట్ర, ముంబై, ఢిల్లీ, పక్క రాష్ట్రాలు, మళ్ళీ పక్క దేశాలు, అమెరికా, ఇదిగో నేను కూడా మలేషియాకి వచ్చాను. ఇక్కడ వర్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మన ఆంధ్రాలో నా స్థాయికి వచ్చే డబ్బులు ఇయ్యరు, అలాంటి జాబులు లేవు. సో అందుకే ఇక్కడ మలేషియాకి వచ్చి ఇక్కడ జాబ్ చేసుకుంటున్నాను. నేను నాలాంటి ఎన్నో మంది అమెరికాకి వెళ్ళి స్టూడెంట్స్, ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్స్ సర్వర్ జాబ్ చేసుకుంటూ ఎంగిల్ ప్లేట్లు కడుక్కుంటూ అక్కడ పని చేసుకుంటున్నారు. ఎందుకని? మన ఆంధ్రాలో సరైన ఉద్యోగాలు లేవని. ఈరోజు మన ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ కోసము ఎంతో పోరాడేదానికి వస్తుంటే జనాలు ముందరికి ఈ టీడీపీ గవర్నమెంట్ ఏం చేస్తోంది? పోలీసులను అడ్డుగా పెట్టుకొని థ్రెట్ ఉంది, 26th జనవరి థ్రెట్ ఉంది, అది ఇది సాకులు చెప్పుకుంటూ జనాల్ని 144 సెక్షన్ పెట్టేసి జనాల్ని బీచ్కి రానికుండా అడ్డుకుంటూ ఎంతో చేస్తుంది. అంత ప్రతి ఒక్క ఓటర్ గుర్తుపెట్టుకోవాలి. స్పెషల్ స్టేటస్ వస్తే ప్రతి ఒక్క యువతకి, నాలాంటి ప్రతి ఒక్క యువతకి జాబులు వస్తాయి. మన ఏపీలో ప్రతి కంపెనీ పెడతారు. ఎందుకంటే స్పెషల్ స్టేటస్ వచ్చినప్పుడు ప్రతి ట్యాక్సెస్ ప్రతి ఒక్కటి తగ్గిపోతాయి. ప్రతి ఒక్క కంపెనీ ఇంక రావాల్సింది. ఇంకా పక్క బెంగళూరులో పెట్టుకుంటే ఎక్కువగా ఇన్ఫోసిస్ కానీ ఏ కంపెనీ అని పక్క బెంగళూరులో ఉంటే ఎక్కువ డబ్బులు కట్టాలి. అదే మన స్పెషల్ స్టేటస్ వస్తే ఇక్కడ తక్కువ ట్యాక్సెస్ ఉంటాయి. ఖచ్చితంగా కంపెనీ ఇక్కడికే వస్తాయి. అప్పుడు ప్రతి యువతకి ప్రతి ఒక్కరికి జాబులు వస్తాయి. ఈరోజు ప్రతి ఒక్క ఓటర్లు ఏమైతే గుర్తుపెట్టుకోవాలంటే ఈ టీడీపీ చేసే పనులన్నింటినీ గుర్తుపెట్టుకొని 2019 ఎలక్షన్స్ వస్తాయి. 2014 ఎలక్షన్స్లో ఏమైనా కాంగ్రెస్ పరిస్థితి, అదే పరిస్థితి 2019 ఎలక్షన్స్లో టీడీపీకి రావాలి. ప్రతి ఓటర్లు వస్తారు, అదే పని చేయాలి. ప్రతి 2019 ఎలక్షన్స్ కూడా వస్తాయి. ప్రతి వాళ్ళు డబ్బులు ఇస్తారు, ప్రతి పార్టీ డబ్బులు ఇస్తారు. నేను జనాలు చెప్పేది ఒకటి, డబ్బులు తీసుకోండి. ఎందుకంటే మనం డబ్బులు వచ్చేది అప్పుడే. ఆ డబ్బులు తీసుకోండి. ఎవరికైతే ఓటేయాలో, ఏ పార్టీ అయితే డబ్బులు ఇదో ఆ పార్టీకి వేయండి. అప్పుడు తెలుస్తుంది ఈ పెద్ద పార్టీలకి అందరికీ. జై హింద్.